వాడు రెండు వాడు అది 2 నెలలు ఉంటాయా? ఆరు ఉంటాయి అనుకుంటానా? ఏమైనా హైట్ పెరిగింది ఫస్ట్ సంవత్సరం జాయిన్ చేస్తాను. 5 బిలో ఎవరు జాయిన్ 5 సంవత్సరాలకి నేను దగ్గర ఎత్తే బొట్టనేలు అయితే 2 ఉంటాయి. మనకు పల్లెల్లో 5 ఏళ్ళు పడంగానే ఫస్ట్ క్లాస్ కదా. 6 ఏళ్ళకి ఫస్ట్ క్లాస్ మనకి. 5 నిండి ఉండాలి. 6 years ఉండాలి. 5 వెళ్ళిపోయి కంప్లీట్ అవ్వాలి. అదే 5 కంప్లీట్ అయినట్టు అది. ఇప్పుడు ఏం తెలుసా, 6 కంప్లీట్ అయితే ఫస్ట్ క్లాస్. ఇప్పుడు ఇక్కడ కూడా కూడా అంతే. ఇప్పుడు ముందు 2 సంవత్సరాలు ఎల్కేజీ యూకేజీ మనకి పిండి పడి ఉన్నప్పుడు ఆ ఇంట్లో అలాగే పంపించారు. అలవాటు అవుతున్నాను అంతే. ఎప్పుడు డాట్ చేస్తాను. రోజు స్కోర్ కొడుతుంటే సింపుల్ డాట్ స్ట్రైక్ రొటేట్ చేయకుండా అలా బర్డన్ అవుతుంది. పరుగు రన్నింగ్ పోవాలి మళ్ళా. సేపు వెయిట్ చేసిన సింగల్ ఎప్పుడు తెచ్చపోయి ఆడదామా అని ఉన్నాడు. మళ్ళీ పోయి డబుల్ ఇచ్చాడంటే మళ్ళీ 2 బాల్ వెయిట్ చేయాలి. డబల్ సింగల్ ఎక్స్పెక్ట్ ఊరికి వాడిని యాక్షన్ చూపించడానికి ఎక్కుతుంటే లాగుతాను నాకు. రన్నర్ వాడే ఇంకా నేను కదలకుండా వరకట గుంటికి కొడతా. బ్యాటింగ్ నా నైస్ ప్లేట్. 4 వెల్ ప్లేడ్ నా. ఈడ అవుట్ ఫీల్డ్ మన షార్ట్స్ కి వాల్యూ ఉంటుంది ఈ గ్రౌండ్ లో. నువ్వు కరెక్ట్ టైం చేయాలంతే. ఈ గ్రాస్ గ్రౌండ్ లో అయితే రోల్ అయితే అవ్వదు. మనం ఎంత కొన్ని గ్రాస్ గ్రౌండ్స్ బాగానే రోల్ అవుతాయి. తక్కువ గ్రాస్ ఉంటుంది. పొద్దున్న షూ లేకపోతే షూ అంతా పైకి నీళ్ళు ఎగురుతాయి పైకి. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నీళ్లు పారుతా అన్నట్టుగానే వస్తుంది. అంత చాలా చెట్ల దగ్గరలో రివర్ ఏముంది అక్కడనే వర్తూరు సైడ్ లేక్స్ ఉన్నాయి. లేక్లు వాడు ఇప్పుడు బలి చేశాడన్నా నేను కదా. అది మొత్తం స్టాండ్స్ కానీ పిఎస్జెంట్స్ బలే చేశాడు. అన్ని సిమెంట్ నీట్గా ఆడ కూర్చుండే కాడ స్టాండ్స్ కానీ అటు సైడ్ స్టాండ్స్ కానీ సపోటా తోట ఉంది ఆడ వెనకాల కాయలు బాగున్నాయి. పెడితే బాగుంటది. టర్ఫ్ వేస్తే మెయింటైన్ చేయాలి. రోలింగ్ గీలింగ్ మొత్తం అన్ని అవే తెలుసా. ఉంటుంది. మెయింటెనెన్స్ చేసుకోగలిగితే మ్యాట్ కూడా ఉండదు. అన్ని టర్ఫ్లే ఉంటాయి. టర్ఫ్ మీద ఆడితేనే మ్యాచ్ బాగా మంచిగా. కానీ టర్ఫ్ మీద బాల్ డిఫెండ్ చేసేటోళ్ళు గ్రౌండ్ షాట్లు ఆడే వాళ్ళకి కరెక్ట్ ఉంటుంది. మనకేందంటే ఇక్కడ అలవాటు అయ్యి బౌన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. దాని మీద నువ్వు బౌన్స్ రావాలంటే నువ్వు అదర్వైజ్ రాదు. టర్ఫ్ మీద ఐ మీన్ నీ ఎఫర్ట్ ఉంటే బౌలర్ ఎఫర్ట్ నువ్వు రిలీజ్ చేసి ఎక్కువ బౌన్స్ రాదు. జస్ట్ సింపుల్ కింద స్లైడ్ అయినట్టు వెళ్ళిపోతా ఉంటాయి. చూసిందా నువ్వు వేస్తావు కాబట్టి. లక్ష్మణ్ అట్టేసి 60-70 కూడా రాదు స్పీడ్. వాళ్ళు వేసేది ఆగి వస్తుంది. అది ఏంది మరి చిరాకు. 60-70 కూడా రాదు స్పీడ్. 9 ఉండేది. 107 balls ఉంది. గుడ్ అవుట్ అయిపోతుంది. 50 runs ఎక్స్ట్రా అవుట్. 30 బాళ్ళకి 50 ఎట్టున్నప్పుడు గట్టి కొట్టి వాళ్ళకి టైం తీసుకుంటాడు. మళ్ళీ ఆడతాడు. మళ్ళీ అది ఫస్ట్ ఇన్నింగ్స్ లో పనికి వస్తాయి. చేసింగ్ లో ఇప్పుడు బాల్ ఉంటే పర్లేదు. ఇప్పుడు రన్ 50 రన్ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు ఆ టైం నిన్న మేము ఆడిన మ్యాచ్ 150 బాళ్ళకు 100 కొట్టాలి. ఆ 50 బాల్ ఆయన మింగినా గెలిపించింది కాబట్టి వాళ్ళు గట్టిగా ఇచ్చేసి తింటా.
ఫస్ట్ అవుట్ ఏళ్ళు ఎత్తడం ఎందుకోడు మళ్ళా వీళ్ళకి కాదు వాళ్ళ కంపెనీ వెళ్ళిపోతే ఇచ్చేస్తాడు. మొన్న సుబ్బన్న వెనక్కి తీసుకొస్తే 6 కాదు 4 ఆ పట్ట ముందు పడింది. మేము ఇంటించి వాడు మనోడే కదా అప్పుడు మాట్లాడతాం కదా పట్ట కాడ ఆవులో పడింది 6-4 అంటే వాడు అదే అట్లా చేస్తేనే కాన్ఫిడెంట్ గా ఏదన్నా అంటే మనం గట్టిగా వాడు చాలా మోమాటపడుతుంది. కొంచెం స్ట్రైట్ గా కనిపించే బాగుంటుంది. సుబ్బు ప్రతిసారి రన్అట్ కి అన్నాడు వేసిన దాన్ని మాత్రం అదే అదెవరు నవీన్ వాటర్ వాటరా బాగా క్లియర్ గా ఎవరు పట్టింది నరేంద్ర పట్టింది మన బాటలు మనయేనా ఒకటి బ్యాట్స్మెన్స్ తీయాలి మనం ఒకటి అడుగుడు నీట్ పోయింది ఎట్లా పోయింది. ఇదే తీసుకెళ్ళి ఇది తీసుకొని నువ్వు బ్యాట్స్మెన్ వాళ్ళు తీసుకుంటారు. బటర్మిల్క్ నువ్వు పట్టు కావాలా చాలా మంచిగా మంచిగా అవుతుంది జాగ్రత్త. ఇలా అయినా తప్పలేదు. ఎందుకంటే ఇట్లాంటి టైంలో తాగాల్సిందే. ఇప్పుడు కొంచెం బాగుంది దగ్గర సుబ్బు కొంచెం ఆడుకుంటే కొంచెం అవసరమే లేదు. ఆ ఊట్లోనే పోతాయి. మన డబల్ మైండెడ్ అయిన గేమ్స్ లో చేస్తే రావాలి. 1995 లో పడినప్పుడు కాదంటే ఆ 4 స్కోర్ అంటారు కానీ నువ్వు చెప్పండి నా వల్ల అంటే ఇవాళ అలవాటగా లేదు బ్యాట్ నూనె ముందుకు బ్యాట్ ముందుకు వచ్చినాడు పిచ్చి పడి చుట్టుకోడు. ఏం కాదు ఎక్కడ వచ్చినంత ఏంద్రదా ఎట్టయితే తీసి తాగకూడదా అంతే నేను మీద వసుకునేవా ఎందురా నువ్వు ఎంత యాక్టివ్గా ఉంటా కొరికి కొరికి వచ్చేవా కాదు. నేను వాళ్ళకి ఎవరో తీసి యాడ్ చేస్తాను. ఎవరో బంధిస్తే వాళ్ళ డాడీ అంటే డాడీ ఎవరో అనుకుంటాను నేను. తర్వాత అర్థమైంది ఈయన పేరు రిమూవ్ చేసిందంటే డాడీ ఫస్ట్ రిమూవ్ చేసిండు. మళ్ళా ఎందుకు యాడ్ చేసిండు? ఫస్ట్ ఎందుకు రిమూవ్ చేసిండు? ఫస్ట్ నాకు ఇది సైన్స్ ఫేర్ ఉందని చెప్పాను. మళ్ళీ 12 o'clock ఎండ్ అవుతుందని మళ్ళీ యాడ్ చేసినాం. తగ్గింది దాంట్లో అవన్నీ 6 బాల్లే టైర్డ్ అయినట్టున్నాడు పొద్దున్న నుంచి ఆడి. ఎవరు చేయలేరా ఛార్జింగ్ అయిపోతుంది స్వామి. నెంబర్ గుర్తులేదు కదా. అది మొబైల్ కాల్ చేసింది. 14 ఓవర్లేనే మళ్ళీ సాయంత్రం మాట్లాడు. 14 ఓవర్లు 117.
balls. Shoot, shoot. 96 balls. 145. ವಿಕ್ಕಿನ್ ಬ್ಯಾಗ್ ಯಾವುದು ಅದೇ ಸಿಯೋಲಿ ಮಂತ ಇದೆ ನೋಡಿ ನಿಮ್ಮಿಂದೆ ಅದೇ ನೀವು ಇರೋ ಜಾಗದಲ್ಲೇನೆ ಸಿಯೋಲಿ ಮಂತ ಇದೆ ನೋಡಿ చాలా తక్కువ వేశారు. మనమేనే వేసాం extras. ನೋಡಿ ಇನ್ನೊಂದು ಬ್ಯಾಗ್ ಇದೆ ಅದ್ರೊಳಗಡೆ ಇದೆ నా దాంట్లో పర్లేదు అబ్బా extra. సాయంత్రం నుంచి మొబైల్ తీసుకెళ్తాడు అదే 9 ఇచ్చారు extras ఇది. తక్కువ చాలా తక్కువ వేశారు. ఈరోజు మా అన్న కావాలి 1 hours 9. మా అన్న రికార్డు పట్టింది మీ అన్న రికార్డ్ అయిపోతుంది. బౌలింగ్ గురించి ఆలోచించాలి కదా. ఫస్ట్ ఆఫ్ బౌలింగ్ టీం అందరూ చెప్తాండ్రు టీం అందరూ చెప్పినా బౌలర్ కాబట్టి అయితే బౌలర్ కావడం టీం అందరూ చెప్తా ఉండ్రు అప్పుడు నువ్వు బౌలింగ్ వేసుకోవాలి, బ్యాటింగ్ ఎందుకు కావాలా? అక్షర పటేల్ గారు బ్యాటింగ్ 1 ఓవర్ 2 ఓవర్ అక్కడే 6 ఓవర్లో 10 ఓవర్ల బౌలింగ్ వేసి మన హ్యాట్రిక్ అక్షర్ పటేల్ గారికి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. మరి ఈడ డబ్బులు మిగతా వాళ్ళు కూడా డబ్బులు పెట్టే వచ్చేది. అంతేలే నువ్వు కావాలనే పక్కన పెట్టి నువ్వు ఈ సమాధానాలు ఎన్నైనా చెప్తావు సమాధానాలు చెప్పేదైతే నీకు ఇంటికంటే చెప్పిన నేను. ఎట్టా నువ్వు నన్ను అధిగమించాను నేను ఇయ్యలే అని చెప్పి ఆయన గట్టా వికెట్లు పడు ఎన్ని వేసినా నాకీడు ఏం చేయాలి అన్నా ధర్మనా అంతే కదా బ్యాటింగ్ టాప్ ఆర్డర్ కావాలి నాకు, బౌలింగ్ ఇయ్యద్దు అసలు అని ఎప్పుడు బౌలింగ్ గురించి అడగకూడదు. నువ్వు టీం అందరూ చెప్పని ఊరందరూ వచ్చి బౌలింగ్ బాగా పడతా అని చెప్పి అవసరం లేదు. 270 వాళ్ళు కొడతా అంటే 400 కొట్టనీరా, నాకు అవసరం లే. పార్ట్నర్షిప్ తో వాళ్ళు ఏం కెప్టెన్సీ చేస్తాను నాకు 400 కొట్టిరా. పార్ట్నర్షిప్ బ్రేక్ చేద్దాం కదా మేము నువ్వు బ్యాట్స్మెన్ గా పోయి ఏం పీకినారు మీరిద్దరు? నువ్వు బ్యాట్స్మెన్ గా పోయి పీకన లేదులే, మీరు బ్యాటింగ్ నువ్వు బౌలింగ్ పోయి పీకింటే మేము పీకినాం లేదు. బ్యాటింగ్ పోయినప్పుడు బ్యాటింగ్ ఆడుకోవాలి, బ్యాట్స్మెన్ గా వాళ్ళు 400 కొట్టిలేనా, నీకు అవసరం లే. బ్యాటింగ్ గా పోయినప్పుడు బ్యాట్స్మెన్ గా ఆడి రావాలా. వాళ్ళు 400 కొట్టి నీకెందుకు? బౌలింగ్ ఇచ్చిన వాళ్ళకి బౌలర్ కాబట్టి బౌలర్ ఇచ్చుకునే, నువ్వు బ్యాట్స్మెన్ కదా. అయితే మళ్ళీ నన్ను రోజు బ్యాట్స్మెన్ రోజు బ్యాట్స్మెన్ గా పోవాలంటే బ్యాటింగ్ ఇప్పుడు ఏం కూర్చుండు ఇదే మాట రోజు కూర్చోడు. మళ్ళీ వచ్చి బౌలింగ్ లేదంటే బౌలింగ్ అవసరం వచ్చినప్పుడు వాడుకోవాలి. 10 బాల్ ఉండవు, వేస్ట్ 1 డౌన్ అన్నా ఒకరు నీకు 1 డౌన్ ఓపెనింగ్ అంతేగా అలాగేలే. ఎంత యాక్టివ్ ఉండాలి ఫస్ట్ 3 వికెట్స్ యాక్టివ్ ఉండాలి. ఓవర్స్ ఇంత కొంచెం 8 hours 5 ఇంచ్ వింగ్ లో బ్యాట్ పెట్టినా 7 hours 6 hours 7 hours నడిచిందంటే 5 hours తర్వాత 6 hours తర్వాత అంటే బాల్ అంతా మంచి ఒకటి 10 hours తర్వాత నన్ను ఎప్పుడైనా పంపించాను. అట్లా 10 hours తర్వాత పంపించమంటే లాస్ట్ లో పంపించాడు, అది తెలీదు మనకు. మొన్న నాగగానే వచ్చి ఓపెనింగ్ వచ్చి ఫస్ట్ బాల్ వాళ్ళు లెఫ్ట్ ఆర్మర్ వాడి ఓవర్ లో ఫస్ట్ బాల్ అది వాడి దగ్గర ఆడు 7 బాల్ బట్టి ఇంటికొచ్చి చెబుతూ వాడు అంటే బ్యాట్ గాల్లోనే ఉంది. ఇంకా బౌలింగ్ వేసేటోళ్ళే అందరూ బ్యాటింగ్ ఆడేటోళ్ళే. ఆఖరికి మల్లిగాడు కూడా బౌలింగ్ వేసేటోడే. మరి వాడు కూడా 3 మ్యాచ్లు ఏం కొట్టించుకునే మాడం దిగ్గొచ్చి మళ్ళా మ్యాచ్ నుంచి బాగా వేస్తానేమో. ఇప్పుడు నువ్వు కూడా ప్రతి ఒక్కరికి అందరూ బౌలింగ్ వేస్తారు, బౌలింగ్ పడేది కొందరికే. అందరూ బౌలింగ్ వేస్తారు. నువ్వు 4 ఓవర్లు వేసినావు 60 ఇచ్చినావు. మరి ఎన్ని ఇచ్చాను ఇంత ముందు? చూసినావా? నేను బౌలర్ని, నేను ఎన్ని ఇచ్చుకుంటా. నువ్వు బ్యాట్స్మెన్ బ్యాట్స్మెన్ అన్నప్పుడు నువ్వు అడగకూడదు. ఇంకా నీకు ఎన్నితో పని ఏమి? బాగుంది. సెంచరీ కొట్టలేదు ఆడేది ఇప్పుడు ఆడతాను. ఇందాక ఒకటి కొట్టినప్పుడు ఆడ పొలిచాడు, జస్ట్ రూట్ చూపించాడు.
తీసుకోవాలి 4 వైళ్ళు తెగినారంటే వాడు నెల కలుసుకుంటాడు బౌలర్ వైల్డ్ 4 బౌలింగ్ ఆడే నిలబడి కొంతమంది బిసుక్కుని చేతికి స్పీడ్ చేస్తారు రిలీజ్ లో ఉంటుంది ఆయన గురువులు అదే ఎట్లున్నాడు కొట్టాడు 150 కొట్టు నీ నైస్ బ్యాట్ బ్రో బ్యాటింగ్ కీప్ ఆన్ గోయింగ్ ఏం రాలేదులే కూల్ రాడు ఏం కాలే కూల్ కూల్ ఊరికి వెళ్ళాలంటే ఇంటికి పోవాలని అదే కదా మేము రోజు బుక్ చేసుకుంటాం మన సుబ్బు కూడా మాట చెప్పండి ఇంటికి వెళ్దామని 400 అది 1500 టికెట్ అది బుక్ చేశారు కాదు అది ఫ్రీ కాన్సల్టేషన్ ఏదన్నా పెట్టుకోండి ఏదో విద్యార్థి అవసరం లేదు ఆ ఇంటెన్షన్ ఉంటే నాకు ఇంటికి పోవాలి ఫాస్ట్ రాలే ప్రో ఫాస్ట్ వచ్చి మిస్ అయ్యింటే అదే వెనకాల గుడ్డు ఉంది ముందల్లంతా పోవాలి పోసుకుంది కలర్ కలిసిపోయింది నువ్వు అంతా మిడిల్ ఇంకా మంచి తగిలేదు బ్యాట్స్మెన్ 50 కొట్టుకుంటా ఉన్నాడు మంచి పోయి కుదురుతాను కాదు మన దాంట్లో టీమ్ లో సుబ్బుది యావరేజ్ వచ్చే 34 నుంచి 38 తెచ్చింది యావరేజ్ 70 ఉంది మన దాంట్లో టీమ్ లో మామూలుగా లీడ్ బోర్డ్ లో ఇది ఏంటబ్బా స్కోర్ కి దీనికి మ్యాచ్ గా ఏదంటే ప్రతి మ్యాచ్ నాట్అవుట్ ఫోన్లో వచ్చా ప్రతి మ్యాచ్ నాట్అవుట్ ఆడతాను కదా ఫోర్ కూడా పోయిందా ఫోర్ కూడా ఏం రా సిమ్రాను 20 కొట్టితే 100 మళ్ళీ చూసుకోరా చేతిలో ఉంది వాడే తూదా పరిగెత్తాడు వాడికంటే నువ్వే పరిగెత్తొచ్చావు సర్లే చూసుకో మరిగిరా నీకు ఎందుకంటే బ్లౌజులు తీసుకుని కూడా పరిగెళ్ళా అవును నేను బ్యాట్ పట్టుకో మరిగి వాడు అవుట్ అయ్యేస్తాడు ఎట్టా ఇటు దిగుదామని పోతాను నీడు బ్యాటింగ్ అన్న నైస్ బ్రో 80 లో 20 కొట్టింటే సెంచరీ మళ్ళీ వాటర్ బాటిల్ కూడా తీసుకో ఇంట్లో ఉండే తాగే కదా బాటిల్ అది షూ తీసుకుంటా ఏమంటే జాగ్రత్త రండి చూసుకో నీకే కావాలో ఇది తీసుకోము ఇంకా కొన్ని సిక్స్లు మిస్ అయినాయి మంచి షాట్ నీకు ఎనర్జీ లేక అయిపోయినాయి మిస్ అయినాయి అనుకుంటాను 15 వద్దులే నేను అదే చెప్పిన టైర్డ్ ఉన్నాడు బాగుందా పరిగెత్తలేరని ఇండేసా బాగుందా హలో ఇండేసా బాగుందా అయ్యేలే ఇప్పుడు 9 ఉంది రిక్వైర్డ్ ఇన్నర్స్ అన్ని మళ్ళీ నా ఫోన్
ఈరోజు ఊరిపోయే పని లేకుంటే పిల్ల ఆడింది ప్రశాంతంగా. ఆడిండు 20 అని చెప్పి ఆడిండాల్సింది 20 ఎటో ఒకట వాడే కట్టుకొని ఉండాలి ఉండాలి నవీన్ కట్టుకుంటా రన్నర్ పోయినాడు. రెడీ అవుతాడులే శివ కాడచ్చే అప్పటిదాకా ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇది కూడా కొంచెం ఇక్కడ నుంచి లెంత్ అయిపోయింది కాబట్టి రన్అట్ ఆప్షన్ ఉన్నప్పుడు ఎవడైనా కూడా అవుట్ అయిన కూడా వస్తా ఉంది. మరి అవుట్ చేసేవాడిని ఆడకుండానే. కాదు ఒకటి తీసుకుంటాను మిగతావన్నీ తీసుకుంటాం. ప్యాన్ అవుట్ కావాలంటే విన్నర్లు వద్దా నవీన్ బ్రో ఎంత ఫోను 84 ఏదరా 60 బ్యాటింగ్ డౌన్ చేసాను. కానీ ఇన్నర్ పెట్టుకుని పోదునా వేరే ఉన్నాయి ఇది వెళ్తాడిపోయినాయి హాఫ్ ఓకే తిన్నాల కొత్తనా లేవా అది తేమ మళ్ళీ దాంట్లో వేసుకుంటే వస్తుంది. ఎక్కడ పెట్టినావు ఫ్యామిలీ జేపీ నగరా డోర్ మీ సొంత తోలా మేనత్ అంటే గొప్పాపురంలో గొప్పాపురంలో మేనత్త మీన్స్ మెయిన్ అత్త అది మారిపోయింది మీనింగ్. మెయిన్ హెల్మెట్ బ్యాడ్ తిప్పి దెంగేటట్టు మొన్న మ్యాచ్ ఎట్లా తగిలిస్తాడు ఎట్లా తిరుగుతాడు. ఇప్పుడు నీకు కూడా కదే అనుకుంటాను మేము నువ్వు అడగొట్టిన పోట్లు ఈజీగా వచ్చేసి మా ఊర్లో మంచి బాల్ మిస్ అవుతుంది నాకు. మంచి బాల్ తర్వాత 5 బాల్ పుచ్చకాయ నీకోసం ఎదురు పెట్టినా నా కేసు దాంట్లో సైడ్ ఉన్నాయి బండి రఘు దాని మల్చర్ బ్యాగ్ లోనే పెట్టాను అంట. నువ్వు తీసుకుపోతావు అదే నేను బ్యాగ్ తీసుకోవడం లేదా నువ్వే బ్యాగ్ గీట్లు అన్ని నువ్వే పెట్టుకొని దాంట్లో నీళ్ళు పెట్టుకో. మళ్ళీ రేపు మ్యాచ్ కోసం తీసుకుంటాను సార్. నువ్వు షూ ఒకటి తీసుకోబోతావు ఇప్పుడు బస్ అని అందుకు బస్సు వాట్సాప్ గ్రూప్ ఉంది అది ఒకటి దాంట్లో పెట్టినారు. దాంట్లో పెట్టకపోతే మనకి ఇష్టం వచ్చిన టైం పెడతాను. వాళ్ళు 6 గంటల కంటే 6 గంటలకు ఫోన్ చేసి ఫోన్ చేస్తాం. అనంతపురానికి నువ్వు బస్ బుక్ చేస్తావు బస్సు కాదు అన్నదే వాట్సాప్ గ్రూప్ ఐటీ 4,000 మంది ఉంటారు. వాట్సాప్ గ్రూప్లో 4 గ్రూపులు పెట్టిండు. దాంట్లో పోస్ట్ పెడతాడు. ఇంకా ఎవరో ఒకరు నువ్వు ఉంటావు ఎవరుంటే వాళ్ళు ఫోన్ చేసి బుక్ చేసుకుంటారు. ఇదేదో బాగుంది. నేను అందరినీ కడప మ్యాచ్ చేసి పెట్టి పోయేటప్పుడు అందులో 7 సీటర్స్ కారు వరకేస్తాం మాకంట వద్దని అదే ఎంజీ 7 సీటర్ ప్లస్ సెక్టర్ ప్లస్